హాయ్ ఫ్రెండ్స్. రుచి వృశ్చిక రాశి వాళ్ళకి అస్సలు ఏమీ బాగలేదు. అర్ధాష్టమ శని జరుగుతుంది. దాని ప్రభావము కుటుంబ కలహాలు, ఆరోగ్యము సరిగ్గా లేకపోవుట, మనస్థిమితం లేకపోవుట, ఇంట్లో బయట సమస్యలు. కావున ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి, నవగ్రహ ప్రదక్షిణలు చెయ్యండి, తరువాత శ్రీశైలం వెళ్ళండి, కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి ప్రతినిత్యం అన్నమాట. పంచాక్షరి మంత్రం 108 సార్లు చదువుకోవాలి. 108 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చెయ్యాలి. శ్రీశైలం దర్శించాలి, లేకపోతే కాలభైరవ గుడికి వెళ్ళాలి. దానం ఇవ్వాలి, నువ్వులు దానం ఇవ్వాలి. లేకపోతే కిలోన్నరనేమో నువ్వులు దానం ఇవ్వాలి. పేదవాళ్ళకి వస్త్రదానం చేయాలి, మన శక్తి కొలది. అన్నదాన కార్యక్రమం చేయాలి. నవగ్రహ పూజలు జరిపించుకోవాలి. విశాఖ నక్షత్రానికి బాగలేదు, అనురాధ నక్షత్రం బాగలేదు, జ్యేష్ఠ నక్షత్రానికి బాగలేదు. వీళ్ళు ప్రతినిత్యము ఓం పంచాక్షరి మంత్రం చదువుకోవాలన్నమాట. శివాలయంకి వెళ్ళాలి ప్రతినిత్యము. కొంత మనశ్శాంతి ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కానీ, అనురాధ నక్షత్రం వాళ్ళకి కానీ, విశాఖ నక్షత్రం వాళ్ళకి కానీ. మనశ్శాంతి లేకపోవుట, ఇంట్లో బయట గొడవలు, సమస్యలు అధికంగా ఉంటాయి. పరిహారాలు చేసుకుంటే కొంత శాంతిస్తుంది. నిత్యము శివాలయంకి వెళ్ళి 101 ప్రదక్షిణ చేసుకోవాలి నవగ్రహాలకి. థ్యాంక్ యూ.